బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థమైపోయేలా ఒక ఇన్విజిబుల్ చైన్ అయితే చేయబోతున్నామండి. మనకైతే ఇది అయితే ఆర్డర్ అనేది వచ్చిందండి. హలో అండి మహేశ్వరి. హాయ్ అండి. మనం అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలోనే తీసుకున్నామండి. మనం అయితే బ్లాక్ కలర్ గేర్ వైర్ అయితే తీసుకున్నాము. లాక్ బీడ్స్, కోరల్స్, ఇంకా అలాగే ఫ్లవర్ షేప్ పెండెంట్, ఇంకా అలాగే పోల్‌కిస్ వైట్ కలర్‌లో మనం అయితే తీసుకోవడం అనేది జరిగిందండి. సేమ్ ఒక రిఫరెన్స్ పిక్ ఇక్కడ పైన పెట్టాను కదా! సేమ్ అదే విధంగా మనకైతే కస్టమైజేషన్ అనేది కావాలని అయితే కస్టమర్ అయితే ఆర్డర్ చేసుకున్నారనమాట. మీరు చివరి వరకు చూస్తే మీకు మేకింగ్ అనేది అర్థమవుతుంది. అలాగే బిగినర్స్ కోసం ఒక 2, 3 టిప్స్ అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నానండి. చూడాల్సిందేనండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ చిన్న బిజినెస్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అన్నీ కూడా మనకి పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ఆ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ముందు ఎక్కించేసుకోవాలన్నమాట. అప్పుడే మనం స్పేసెస్ ఇచ్చి ప్రెస్ చేసేసుకోవద్దు. అంటే డిజైనింగ్ అనేది సెట్ చేయొద్దు. ఫస్ట్ అయితే అన్నీ కూడా లైన్ వైజ్గా అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా అని అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఈ చిన్న టిప్ అయితే మీకోసమేనండి. ఫస్ట్ పైన హుక్స్ అనేవి అదే డిజైనింగ్ అనేది చేసిన తర్వాత మనం అయితే నోస్ ప్లేయర్తో బ్రషింగ్ అంతా చేసుకున్న తర్వాత ఎప్పుడో లాస్ట్లో హుక్స్ అనేది యాడ్ చేస్తారు కదా! అట్లా కాకుండా మీరు ముందుగానే డిజైనింగ్ అంతా ఇట్లా బీడ్స్ అనేవి మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత లైన్ వైజ్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా అయితే మొత్తం అన్నీ ఎక్కించేసుకోండి. ఫస్ట్ కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. నాకు కూడా అలాగే వచ్చిందనమాట. కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం అన్ని బీడ్స్ కూడా ఎక్కించేసుకుని సెట్ వైజ్గా లాస్ట్లో లాక్ బీడ్స్తో మనం గేర్ వైర్ని అయితే హుక్స్కి అటాచ్ చేసేసి లాక్ చేసేసుకున్నామంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం లాక్ చేసేసామంటే ఆ బీడ్స్ అనేవి లోపలే ఉంటాయి. మెయిన్గా చెప్పాలంటే బయటికి రావండి. మన అడ్జస్ట్మెంట్ చూసుకుంటా ఒకటి 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 సెట్ చేసి నో ప్లేయర్తో పెట్టేలోకి మనం లాక్ చేయకపోవడం వల్ల బయటకు అనేది వచ్చేస్తాయి అనమాట. సో టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. హుక్స్ అనేది వేసేసుకోవడం వల్ల బీడ్స్ అన్ని లోపలే ఉంటాయి కాబట్టి తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ 1 ఇంచ్ గ్యాప్లో మనం అయితే నోస్ ప్లేయర్తో ప్రెస్ చేసేసుకుంటే లాక్ బీడ్స్ని ఈజీగా ఉంటుంది అనమాట. ఇదొక టిప్ అండి. అట్లా కాకుండా ఒక్క సైడ్కేనే హుక్స్ పెట్టుకున్నా పర్వాలేదండి. ఒక సైడ్ హుక్స్ పెట్టుకొని మొత్తం బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్నా కానీ లైన్ వైజ్గా ఒకటి 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 మీరు మెజర్మెంట్ చేసుకుంటూ బీడ్స్ అనేవి ఎక్కించుకొని అవి రెండు చేయకుండానే మనమైతే బీడ్స్ అనేవి ఎక్కించుకొని ఒకటి 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 ప్రెస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ చేసామంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇది బిగినర్స్ కొంచెం చూసుకోండి. ఇది ఒక టిప్ అండి. చూడండి, నేనైతే మొత్తం బీడ్స్ అన్ని ఎక్కించేసిన తర్వాతే లాక్ చేసుకున్నాను. నేను హుక్స్ అనేది లాక్ చేసిన తర్వాత ఆ బీడ్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుందండి. అంతా కూడా ప్రీమియం క్వాలిటీలోనే మనం అయితే తీసుకోవడం అనేది జరిగిందండి మెటీరియల్ అనేది. ఇంకొక టిప్ వచ్చేసి అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మెజరింగ్ టేప్ అనేది చాలా ముఖ్యం అనమాట. మెజరింగ్ చేసుకుంటూ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మనం అయితే డిజైనింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. అంతా మన ఐడియాతోనే ఉంటుందండి. ఎలా అంటే అలా చేసేసేది కాదనమాట. మనకి ముఖ్యంగా కావాల్సింది జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్కి మనకు కావాల్సిన టూల్స్ వచ్చేసి ఈ నోస్ ప్లేయర్, ఇంకా అలాగే కట్టర్, ఇంకా అలాగే గేర్ వైర్ అండి. గేర్ వైర్ ఒక్కటి ఉంటే చాలు. లాక్ బీడ్స్, గేర్ వైర్ ఎవరైతే జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చేసుకునేటందుకు ఈ నోస్ ప్లేయర్ ఒకటి, ఇంకా అలాగే గేర్ వైర్, లాక్ బీడ్స్ ఉంటే చాలండి. మనం ఎలాంటి విధమైనటువంటి డిజైనింగ్ అయినా కానీ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ టూల్స్ వచ్చేసి ఇవే అనమాట. గేర్ వైర్, నోస్ ప్లేయర్, కటర్, ఈ లాక్ బీడ్స్ అనమాట. ఈ విధంగా అయితే లాక్ బీడ్ నోస్ ప్లేయర్ అనేది ఇలా ప్రెస్సింగ్ చేసుకోవడానికి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇదేనండి. మనకైతే బ్లాక్లో వచ్చింది గేర్ వైర్. నార్మల్గా అయితే గోల్డ్లో ఉంటుంది కదా గేర్ వైర్ అనేది. ఇప్పుడు మన కస్టమర్ వచ్చేసి బ్లాక్ కలర్లో రెఫరెన్స్ పిక్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చేయమన్నారు కాబట్టి దాంట్లో బ్లాక్ కలర్ గేర్ వైర్ ఉంది కాబట్టి మనం అయితే గేర్ వైర్ బ్లాక్ కలర్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇదండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటున్నానండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఈ చిన్న బిజినెస్ని. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇదే వీడియోస్ కాకుండా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఆ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తానండి.
బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళే కాకుండా నార్మల్గా ఇంట్లో మనకు మనమే మేకింగ్ చేసుకొని వేసుకోవాలి అన్నా కానీ చాలా బెస్ట్ అనమాట. మనకు మనమే చేసుకునే దాంట్లోనే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంక చెప్పవసరం లేదు కదా మీకు. ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ కదండి. ఎలాంటి కస్టమైజేషన్ అయినా కానీ మనమైతే మేకింగ్ అనేది చేస్తామండి. అలాగే మనమైతే బ్యాంగిల్స్ని కూడా ఇంట్రడ్యూస్ అయితే చేసాం కదా. థ్రెడ్ బ్యాంగిల్స్తో పాటు ఇంకా గ్లాస్ బ్యాంగిల్స్ని కూడా మనమైతే సేల్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెసేజ్ అయితే చేయండి. మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడైతే గివ్ అవే అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ప్లీజ్ అని మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి నాకు. 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడైతే గివ్ అవే అనేది ఇవ్వాలని అయితే అనుకుంటున్నానండి. ఏంటక్క ఎంత సోది చెప్తున్నావు, రా మెటీరియల్ ఎక్కడ తీసుకున్నావో చెప్పట్లేదు అని అనుకుంటున్నారా? ఆ మాటకే వస్తున్నానండి బాబు. ఎవరికైనా రా మెటీరియల్ అనేది మేకింగ్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా తెలుసుకోవాలి అని అనుకుంటేనే రా మెటీరియల్ అనేది అని కామెంట్ చేయండి. నేనైతే షేర్ చేస్తానన్నమాట ఎక్కడ తీసుకుంటున్నాను మెటీరియల్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ చాలా పేజెస్లో కూడా మనకి పోస్టింగ్ అనేది చేస్తున్నారు. ఎక్కడ సేల్ చేస్తున్నారు ఏంటి అనేసి వాటి యొక్క డీటెయిల్స్ కూడా చాలా వరకు ఈ ఫీల్డ్లో ఉన్న ఛానల్స్లో వాళ్ళు పోస్టింగ్ అనేది చేస్తూనే ఉన్నారు. ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అదే జెన్యున్గా కావాలి అని అనుకుంటారు కదా, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రా మెటీరియల్స్ కోసం కమెంట్ చేయండి. రా మెటీరియల్స్ అని నేను జెన్యున్ పేజెస్ కోసం ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. వీడియో అనేది చేసి పెడతాను. జెన్యున్ పేజెస్ కోసం రా మెటీరియల్స్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే రా మెటీరియల్ అయితే కామెంట్ చేయండి. చూసారా, సేమ్ రిఫరెన్స్ పిక్లో ఉన్న ప్రకారంగానే మనమైతే మాట్లాడుతూనే మేకింగ్ అనేది చేసేస్తామండి. మీకు ఈ మేకింగ్ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.